వావ్! ఈ డిజైన్ చూడగానే మీకు కూడా ఇలాగే వావ్ అనాలనిపిస్తుంది. ఇలాంటి వావ్ డిజైన్ ఏంటో మీరు మీ చేతులతోటి చేసుకుంటే ఇంకెంత వావ్‌గా ఉంటుంది. వచ్చేయండి నేను మీకు క్లియర్‌గా చూపించేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఇప్పుడు వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ ఇది. శారీకి టజల్స్ వేసుకొని కొన్ని సంవత్సరాలుగా అదే టజల్స్ యూస్ చేస్తున్నాం కదా సిల్క్ థ్రెడ్స్ తోటి. వాటికి ఇప్పుడు చెక్ పెట్టేద్దాం. ఈ పెరల్స్ తోటి ఒక్కసారి బీడ్స్ పెరల్స్ మొత్తం కాంబినేషన్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్గా ఉండదు, డిజైన్ అదిరిపోతుంది అంతే. ఫస్ట్లీ నేను వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ పెరల్స్ తీసుకున్నాను. 0 సైజ్ పెరల్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి 0 సైజ్ పెరల్స్ అండ్ బిగ్ సైజ్ పెరల్స్ అండ్ కొంచెం 0 కంటే నెక్స్ట్ సైజ్ పెరల్ అనమాట. 3 సైజెస్ ఆఫ్ పెరల్స్ని యూస్ చేసి ఈ డిజైన్ మొత్తం మేక్ చేశాను. చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్లీ 0 సైజ్ పెరల్స్ వచ్చేసి 10 పెరల్స్ ఎక్కిస్తున్నాను నేను. 10 పెరల్స్ ఎక్కించిన తర్వాత గ్రీన్ కలర్ బీడ్ ఒకటి, బిగ్ సైజ్ పెరల్ ఒకటి ఎక్కిచ్చేసిన తర్వాత కొంచెం పెద్ద సైజ్ 0 సైజ్ కంటే నెక్స్ట్ సైజ్ పెరల్స్ తీసుకొని 5 తీసుకున్నాను. ఇక్కడ పైన వచ్చేసి 10 తీసుకున్నాను, కింద వచ్చేసి 5 తీసుకున్నాను. ఇవి మనం నీడిల్ని రివర్స్ తీసినప్పుడు ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. చాలా క్రియేటివ్గా ఉంటుంది, చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అవుట్పుట్ వచ్చేసి చాలా బాగా ఉంటుంది. ఇలాగా మనం తీసేసిన తర్వాత మళ్ళీ ఎన్ని బీడ్స్ అయితే ఎక్కించామో అన్ని బీడ్స్లో నుంచి నీడిల్ని పైకి తీసుకెళ్ళి నాట్ వేసేసామంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది టజల్. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇంతవరకు చేసిన డిజైన్స్లో ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇది మొత్తం డిజైన్. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను అసలు డిజైన్ ఎలా ఫామ్ చేయాలి అనేసి. ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ తీసుకొని, నార్మల్ థ్రెడ్, మిషన్ థ్రెడ్ తీసుకొని శారీకి నాట్ వేసేయాలి. నాట్ వేసేసిన తర్వాత 10 పెరల్స్ తీసుకోవాలి. 0 సైజ్ పెరల్స్ 10 తీసుకొని స్ట్రైట్గా అన్నీ ఎక్కిచ్చేసేయాలి. ఎక్కిచ్చేసిన తర్వాత గ్రీన్ కలర్ బిట్, ఎందుకంటే నాకు ఈ శారీలో ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను గ్రీన్ అయితే కొంచెం డీసెంట్గా ఉందని గ్రీన్ తీసుకున్నాను. మీరు మీ శారీ కాంబినేషన్స్ని బట్టి పెరల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చాలా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించాలి. గ్రీన్ కలర్ ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వేసాను కదా, అది చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుంది. తర్వాత బిగ్ సైజ్ పెరల్, ఈ 2 ఎక్కిచ్చేసిన తర్వాత 0 సైజ్ పెరల్స్ కంటే నెక్స్ట్ సైజ్ పెరల్స్ తీసుకోమన్నాను కదా, అవి 5 ఎక్కించాను. 5 ఎక్కిచ్చేసి ఇప్పుడు పైన లాగే స్ట్రైట్గా పెట్టేస్తే కింద అందం ఉండదు కాబట్టి నేను కింద ఫ్లవర్ ఫామ్ చేయడానికి కోసం అనేసి 5 పెరల్స్ ఎక్కిచ్చేసి సూదిని రివర్స్ తీసాను. సూదిని రివర్స్ తీసేస్తే అది ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, పైన పెరల్లో నుంచి నీడిల్లోకి పైన తీసేస్తే నీడిల్ని చూడండి, కింద ఫ్లవర్ వచ్చేసింది. ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఇలాగే మొత్తం నీడిల్ని పైన ఉన్న 10 బీడ్స్లో నుంచి కూడా పైకి తీసుకొని వెళ్ళిపోతే చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇంకా మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ని పోస్ట్ చేశాను. అన్ని టజల్స్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది టజల్స్ వీడియోస్ అన్నిటికీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ని పోస్ట్ చేస్తాను. డైలీ ఒక టజల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ అవుతుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా. నెక్స్ట్ ఎలాంటి డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you so much to all. Please do like, share and subscribe to my channel Sandy Creations.